హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్ పైన ఇప్పుడిప్పుడే ఈనాడు న్యూస్ ఆర్టికల్లో ఒక పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో, డిఎస్సి షెడ్యూల్ అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు, పరీక్ష సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూద్దాము. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే కాదు, ముందు తెలుసుకోవాలనుకుంటే డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అలాగే డిఎస్సి పాటుగా టెట్కు సంబంధించిన వివరాలు తెలియజేస్తాం. వివరాలు చూస్తే కనుక మనకు ఈనాడు ఆర్టికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ చేశారు. దానికి సంబంధించి వివరాలు చూస్తే కనుక ఇప్పుడు చూడొచ్చు, మనకు డిఎస్సి షెడ్యూల్ పైన అయోమయం అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణ పైన ప్రభుత్వం అభ్యర్థులు అయోమయానికి గురి చేస్తుంది. ప్రధానంగా డిఎస్సి తేదీలు, పరీక్ష కేంద్రాలపైన స్పష్టత కొరవైంది. టెట్కు మరియు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనూ ఆ సమాచారం లేదు. సహాయ కేంద్రాలకు ఫోన్ చేసిన వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారట. అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్ష కేంద్రాల ఎంపిక ఇచ్చిన ఈ అవకాశం కల్పించారు. అది ఎప్పటి నుంచి అన్న దానిపైన కూడా స్పష్టత లేదట. అయితే 4 వారాల సమయం ఇస్తారా, లేక కేవలం ఎస్జిటి వాటికి మాత్రమే సమయం ఇస్తారో కూడా చెప్పడం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు బుధవారంతో ముగిసాయి. వీరందరూ డిఎస్సి రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మంది పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ నెల 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ కావాలి. కానీ 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ తేదీలు మారుతాయా, స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలకు యథావిధిగా ఉంటాయా తదితర సందేహాలపైన అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదండి మనకు ఈనాడు ఆర్టికల్, న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తర్వాత కనీసం ఒక వెబ్సైట్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే అభ్యర్థులకు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ లేదని చాలామంది అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నటువంటి చెప్తున్నారు. నిజమే కదా. సో ప్రభుత్వంకి హైకోర్టు చెప్పిందంటే అది తక్షణమే పాటించాలి. అలాగే ఒక అప్డేట్ కూడా ఇవ్వాలి. అభ్యర్థులను గందరగోళం గురి చేయకూడదు. వాళ్ళని ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళు ప్రిపేర్లో ఉంటారు. కాబట్టి ఎలాంటి ఒక సమాచారం రాలేదు. సో అలాంటి సమాచారం వస్తే కానీ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుందంటే జై హింద్.